హలో అండి. ఈరోజు హార్వెస్ట్ వీడియో. చిన్న హార్వెస్ట్లు కౌంట్ చేయట్లేదు కానీ కొంచెం పెద్దగా 4-5 రకాల కూరగాయలు వచ్చిన వీడియో మాత్రం కౌంట్ చేస్తున్నాను. సో ఇది హార్వెస్ట్ నెంబర్ 10 అండి. ఈ టమాటోల హార్వెస్ట్ మాత్రం 2 రోజులు చేస్తున్నాము. అన్నీ ఒకే రోజు అంటే అవ్వటలేదు. ఆఫీస్ నుంచి వచ్చి ఇలా వీడియో తీస్తా హార్వెస్ట్ చేయటం చాలా లేట్ అవుతుంది. టైం సరిపోవట్లేదు. మిగిలిన కూరగాయలన్నీ నెక్స్ట్ రోజు కోసుకుని 2 రోజులు మొత్తం కలిపి ఒకే వీడియోలో పెడుతున్నాను. కోసిని అలా బౌల్లో అలా ఉంచేస్తే తెల్లారికల్లా కలర్ మారిపోతున్నాయి. మళ్ళీ తర్వాత రోజు కూడా టమాటాలే హార్వెస్ట్ చేస్తున్నాము. చూడండి, నిన్న కోసినవి కలర్ ఎలా మారిపోయినాయో. కోసేటప్పుడు ఇలా పచ్చిగా ఉంటున్నాయి. ఒక రోజు ఉంచగానే ఇంకా రెడ్ కలర్ అయిపోతున్నాయి, గట్టిగా ఉంటున్నాయి. ఇలా దోరగా ఉన్నప్పుడు కోసి గనక మనం ఉంచితే చాలా ఉంటున్నాయి టమాటాలు అయితే మాత్రం. ఇవి చెర్రీ టమాటాలండి. పెద్దాటి కంటే ఇవి చాలా బాగుంటాయి. టేస్ట్ పుల్లగా ఎంత హెల్తీగా ఉన్నాయో చూసారా. అదిగాక ఏ రోటి పచ్చడి చేసినా కానీ ఈ టమాటాలను యూజ్ చేస్తున్నాము. వంకాయలతో చేసుకున్న, దోసకాయతో చేసుకున్న ఈ టమాటాలే యూజ్ చేసుకుంటున్నాము. చాలా అంటే చాలా ఉన్నాయండి. పడిన నారంతా వేస్ట్ కాకుండా గార్డెన్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టాను కదా. పైన చూసారా, అవి నిన్న కోసిన టమాటాలు ఎర్రగా మెరిసిపోతున్నాయి. ఇంకా ఈరోజు స్వీట్ కార్న్ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా కోసేసుకుంటున్నాము. లాస్ట్ టైం హార్వెస్ట్లో చాలానే కోసాము, ఇంకా మిగిలినవి కూడా ఇప్పుడు కోసేస్తున్నాము. ఏం లేదు, ఈ ప్లేస్ కనుక మనం కోసేసి ఖాళీ చేసేసామనుకోండి, ఇంకా అక్కడ ఏదన్నా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశము. ఇంకా కండి అలాగే ఉంచేసినా కానీ పాడైపోతాయి. చీమలు అయితే బాగా వస్తున్నాయి. స్వీట్ కార్న్ కదా, టేస్టీగా ఉంటుంది అనుకుంటా. పక్షులు అయితే ఏం చేయట్లేదు కానీ, ఎందుకంటే పక్షుల కోసం నేను గ్రీన్ యాపిల్ చెట్టు అలా వదిలేశాను. మేము ఎలాగూ తినం కదా. రెడీ అయిపోయిన కండ్లన్నీ కోసుకుంటున్నాము. ఇంకా ఇవేమో కీరా దోస. ఈసారి పెట్టిన విత్తనం అయితే మంచి వెరైటీ కాదు. అన్నీ చిన్న చిన్నగా బుడి దోసకాయలాగా వచ్చినాయి. లాస్ట్ ఇయర్ది అయితే మాత్రం మంచి విత్తనం, అసలు చాలా బారుగా కాసినాయి. ఈరోజు హార్వెస్ట్ చేసిన అన్నిట్లోకి ఒక్క కాయ బారుగా ఉంది చూడండి. మిగిలినవన్నీ షేప్ అంతా పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. ఈసారి చూసుకుని మంచి విత్తనం పెట్టుకోవాలి. ఈరోజు కొన్ని యాపిల్ కుకుంబర్ కూడా హార్వెస్ట్కి ఉన్నాయండి. ఇది ఆస్ట్రేలియన్ వెరైటీ దోసకాయ. ఆకులైతే చాలా మటుకు కింద పక్క అన్నీ ఎండిపోయినాయి. నాకు కూరగాయలన్నిట్లోకి దోస చెట్టే కొంచెం డెలికేట్గా కనిపిస్తుంది. త్వరగా 4-5 కాయలు కాసేసి ఇంకా ఎండిపోతుంది. కొన్ని బెండకాయలు కూడా ఈరోజు హార్వెస్ట్ చేసుకుంటున్నాము. బెండ మాత్రం ఒక్క కాయ కాసినా 2 కాయలు కాసినా చాలా బాగా అనిపిస్తుంది. మా క్లైమేట్లో కొద్దిగా కష్టమే ఇది రావటం. చిన్నగా ఉంటున్నాయి. ఆల్రెడీ పెరిగినవి కోసేసామంటే తర్వాత ఉన్న కిందవి మాత్రం చాలా స్పీడ్గా గ్రో అయిపోతున్నాయి. అది అలాగే ఉంచేసామంటే విత్తనం గురించి చెట్టు ఇంకా ముదిరిపోతుంది, కాయలు కూడా సరిగ్గా రావు. ఇంకా వంకాయ కూడా ఒక్కటే ఉంది ఈరోజు హార్వెస్ట్కి. 2-3 రోజులు గ్యాప్ ఇచ్చామంటే చాలండి, రెడీ అయిపోతాయి. ఇక్కడ కూడా పడి మొలిచిన చెట్టుకి ఒక యాపిల్ కుకుంబర్ కూడా ఉంది. ఇందాకేమో బెడ్లో పెట్టింది. ఇంకా బీట్రూట్ ఈసారి మాత్రం బాగా చేసాము. ముందు పక్క పెట్టాను కానీ వాటర్ సరిగ్గా పోయిక మంచిగా రాలేదు. వెనకమాల కొంచెం నీడలో పెట్టాను, చాలా బాగా వచ్చినాయి. మనం హార్వెస్ట్ చేసినప్పుడల్లా ఇంకా 2 దుంపలు అలా కోసుకుని బీట్రూట్ ఫ్రై కానీ లేదు అంటే పచ్చడి కానీ చేసుకుంటున్నాము. బీట్రూట్ చాలా హెల్దీ కదా. అలాగే ఈరోజు హార్వెస్ట్కి కొన్ని ఎలిపినోస్ కూడా ఉన్నాయి. చాలా తక్కువే కాస్తున్నాయి ఈసారి. కూరలో కనుక మన గార్డెన్ ఎలిపినోస్ కానీ లేదు అంటే పచ్చిమిర్చి వేస్తే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, ఫ్లేవరే మారిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ షాపుల్లో దొరికే మాత్రం చాలా ఘాటుగా ఉంటాయండి, అసలు తినలేము. ముందు కారం ఘాటు కంటే కూడా రేటు చాలా ఎక్కువ ఉంటుంది.
$30 కిలో. మన గార్డెన్ పచ్చిమిర్చి సేమ్ మన ఇండియాలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కారం పులిహోరలో వేసుకున్నా లేదంటే పచ్చడిలో వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇంకా కోసిన కూరగాయలన్నీ ఇలా టేబుల్ మీద నీట్గా పెట్టేసుకుంటున్నాము. ఒక వంకాయ, కీర, పచ్చిమిర్చి, బీట్రూటు, దోసకాయ, కార్ను, టమాటో, ఎన్ని వెరైటీలు ఉన్నాయో చూడండి. ఇలా హార్వెస్ట్ చేసిన రోజు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది, ఏదో సాధించేసినట్టు. ఎందుకంటే 4-5 నెలల్లోనే మేము పండించుకోవాలి ఏది పండించుకున్నా. దాంట్లో 2-3 నెలలేమో మొక్కలు పెరగడానికి సరిపోతుంది. కూరగాయలు 2 నెలలు అయితే బాగా వస్తాయి. సంవత్సరం మొత్తం మీద ఆ 2 నెలలే ఇంపార్టెంట్ మాకు. ఈ చిక్కుడు చెట్లని ఇలా ట్రెలిస్ మీద పాకించడం చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. 2-3 సంవత్సరాల కిందట ఇదే ఇత్తనం చిక్కుడు కాయల్ని కోసుకోవాలంటే చాలా కష్టపడేవాళ్ళం. అవి ఇష్టం వచ్చినట్టు పాకేయి, ఒళ్ళంతా గీసుకుపోయేది మొత్తం. ఇవేమో హ్యాండ్ పిక్ బీన్స్, వీటికి ట్రెలిస్ అవసరం లేదు, కిందే బాగుతాయి. సేమ్ మన గోరు చిక్కుడులాగానే ఉంటాయి చూస్తానికి. ఈసారి ఈ చిక్కుల్ని ఇలా ఈ బెడ్లో కాకుండా ఓపెన్గా పెట్టేస్తాను, ట్రెలిస్ అవసరం లేని చోట. ఇంకా ఇక్కడ సాయిల్ కూడా చాలా లూజ్గా ఉంది. వీటిల్లో చిక్కుళ్ళ కంటే కూడా ఇంకా బంగాళదుంప పెడదాం అనుకుంటున్నాను. చూడాలి ఎలా వస్తాయో. ఇంకా మనం కూరగాయ మొక్కల్ని ఇలా రొటేట్ చేసుకున్నా మనకి తెలుస్తుంది ఏ సాయిల్ దేనికి సూట్ అవుతుంది. ఒక సీజన్ కాకపోతే ఇంకో సీజన్లో ఏదో మంచిగా వచ్చిందనుకోండి, మనం దాన్నే కంటిన్యూ చేసుకోవచ్చు. నా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా గార్డెనింగ్ చేయకపోతే చిన్న ప్లేస్ ఉన్నా కానీ మొదలు పెట్టండి. ఒక రోజులో అరగంట టైం స్పెండ్ చేసి ఇలా ఆర్గానిక్గా పండించుకుంటే మీకే చాలా యూస్ఫుల్ అవుతుంది. అంతంత రేట్లు పెట్టి కొనాల్సిన పని ఉండదు. రకరకాల కూరగాయలు పండించుకున్నారనుకోండి, మీరే డిసైడ్ చేసుకోవచ్చు ఎప్పుడు ఏ కూర వండాలనేది. వెతుక్కోవాల్సిన పని లేదు, ఎక్కడికి వెళ్ళి కొనాల్సిన పని లేదు. బీన్స్ 465 గ్రాములు వచ్చినాయి, బెండకాయలు 80 గ్రాములు, పచ్చిమిర్చి 110 గ్రాములు, ఇంకా యాపిల్ కుకుంబరు 800 గ్రాములు వచ్చినాయి. 3 కాయలే వచ్చినాయి ఇవాళ. ఫైనల్గా మాకు ఇష్టమైన టమాటాని బరువు చూస్తున్నాము. ఇవన్నీ బరువు చేసేది కేవలం వీడియోలో చూపించటం గురించే. అన్నీ వండుకునేయే కదా, మనకి బరువుతో సంబంధం లేదు. 3.3 కిలోస్ వచ్చినాయి. ఈ హార్వెస్ట్లో కొన్ని టమాటోలు, స్వీట్ కార్న్ అయితే మా ఆఫీస్ వాళ్ళకి షేర్ చేస్తాను. కూరగాయలు ఇస్తుంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎంతైనా ఆర్గానిక్గా పండించినాయి కదా, వాటి వాల్యూ వెలగట్లేనిది. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆస్ట్రేలియాలో తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్.